రాజుల చరిత్రను మనం తెలుసుకుంటూ గత శుక్రవారం రాజైనటువంటి ఆహాబు యెజెబెల్ భార్యాభర్తల చరిత్ర గురించి వాళ్ళెంత కఠిన మనస్కులో వారి యొక్క జీవితాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 40వ వచనం. ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయను. ఇప్పుడు మనం ధ్యానించేటువంటి రాజు పేరు అహజ్య. అహజ్య యొక్క తల్లిదండ్రులు ఆహాబు, యెజెబెలు. ఈయన 2 సంవత్సరములు పరిపాలిస్తాడు. 51వ వచనంలో మనకి కనబడుతుంది, షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. రాజు తర్వాత కొడుకు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వరకు మనం చదివినటువంటి వాళ్ళందరూ 2 సంవత్సరాలే పరిపాలిస్తారు. ముందు రాజు 20, 24, 26 సంవత్సరాలు పరిపాలిస్తే వారి కొడుకులు మ్యాక్సిమం ఇప్పుడు వరకు చూసిన వారందరూ కేవలం 2 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనం చూస్తాం. వెంటనే నేను చెప్పేటువంటి మాట, 2 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి ఈ పరిపాలనలో అతను మంచివాడా చెడ్డవాడా? ఇశ్రాయేలీయుల రాజులు దరిదాపుగా చెడ్డవారే. ఈయన ఎటువంటి వాడు అనేది బైబిల్ ఒక్క మాటలో మనకు తెలియపరుస్తూ ఉంది. 52వ వచనము, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చాను. ఇతను చెడుతనము జరిగించడానికి 2 కారణాలు బైబిల్ చెప్తా ఉంది. ఒకటి ప్రాముఖ్యమైనది వారి తల్లిదండ్రులు ఇద్దరు. ఇప్పటివరకు ఏ రాజు గురించి కూడా మనం ఈ మాట వినము. తల్లిదండ్రులు ఇద్దరు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులను ఈ అహజ్య కొనసాగిస్తూ వచ్చాడు. రాజులందరూ తప్పు చేయడానికి కారకుడు ఒక రోల్ మోడల్ ఎవరై అంటే యెరోబాము. యెరోబాము యాజ్ యూజువల్గా మనందరికీ ముందే ఉంటాడు. యెరోబాము చేసిన తప్పు కొనసాగించుకుంటూ వచ్చాడు. అది ఏంటంటే విగ్రహారాధన. తల్లిదండ్రులు చేసినటువంటి తప్పు అదేంటంటే గుడులు కట్టడం, గుడిలో బలి అర్పించడం, ఈ తప్పులు కొనసాగిస్తూ వచ్చాడు. ఈ 3 తప్పులు చేయటం వల్ల ఏమి జరిగింది అంటే 53వ వచనంలోని చివరి మాట, ఇశ్రాయేలీయుల దేవుడన్న యెహోవాకు కోపము పుట్టించెను. ఇతని ప్రవర్తన దేవునికే కోపం రప్పించే విధంగా ఉంది. అంటే ఎలాంటి విగ్రహారాధన కూడా మనము ఈ యొక్క పదాన్ని బట్టి నేర్చుకోవచ్చు. ఇతని యొక్క జీవితంలో పరిపాలన ఎలా చేశాడు అనేది బైబిల్ మనకు తెలియపరచలేదు, కానీ అతని జీవితంలో ఒక గాయం అనేది బైబిల్ మనకి తెలియపరుస్తూ ఉంది. 2వ రాజుల గ్రంథంలోని 2వ వచనం, అహజ్య షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, పైనుంచి క్రింద పడటం వల్ల రోగి అయ్యాడు. రోగి అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదైనా మనకి అస్వస్థత వస్తే మనం 2 పనులు చేస్తాం. ఒకటి ప్రార్థన చేసుకుంటాం, రెండవదికి హాస్పిటల్కి వెళ్తాం. ఈ అహజ్య ఈ 2 పనులు కాకుండా 3వ పని చేశాడు. ఆ 3వ పని దేవునికి ఇంకా ఎక్కువ కోపం రప్పించింది. తెలిసి తప్పు చేయటం వల్ల తగిన ప్రతిఫలాన్ని అహజ్య పొందుకున్నాడు. రోగి అయినప్పుడు ఈ అహజ్య చేసేటువంటి పని ఏమిటి అంటే తన యొక్క దూతలను పిలిపించి దూతలను ఎక్కడికి పంపించాడు అంటే, అహజ్య కాలంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నారు. ఎవరు మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం? ఏలియా గారు. గొప్ప ప్రవక్త ఏలియా ఉంటే ఏం చేయాలి రాజు? ప్రవక్త ఏలియా ఉన్నారు కాబట్టి ఏలియా దగ్గరికి వెళ్ళి ఇలా కబురంపండి, నా గురించి ప్రార్థన చేయమని చెప్పండి అని చెప్పాలి. కాకుండా ఏం చేశాడు అంటే, ఇక్కడ మనం ధ్యానిస్తూ ఉంటే, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా,
ఎంత దౌర్భాగ్యమైనటువంటి పని అహజ్య చేశాడో చూడండి. అతని పరిపాలన కాలంలో ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా ఉండటం కూడా అహజ్యకు తెలుసు. దేవుని దగ్గరికి వెళ్ళక, ప్రవక్త దగ్గర విచారింపక ఎవరి దగ్గరికి పంపిస్తూ ఉన్నారంటే బయల్జేబూబు అనేటువంటి దేవత దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. దేవతను అడగమంటా ఉన్నాడు, నేను రోగినయ్యాను కదా, నా రోగము మాని నేను స్వస్థపడతానో లేదో. అహజ్య లాంటి వాళ్ళు ఎప్పటికీ మనలో కూడా ఉన్నారు. ఏదైనా రోగం వస్తే, ఏదైనా అస్వస్థత వస్తే, లేకపోతే ఏదైనా గాలో ధూలో మన మీద పడింది అని తెలియగానే మన మెదడులోకి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే ఆ తాళోసుల దగ్గరకో లేకపోతే ఏ మంత్రాలేసే వాళ్ళ దగ్గరకో పరిగెత్తుకుని మనము విశ్వాసులమే, ఉపవాస ప్రార్థనలో మనకు తెలిసినవే, కానీ గాలి పడితే పిల్లడు గుక్క పెట్టకుండా ఏడ్చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాము? అమ్మ ఇది ముందు వాళ్ళ తల్లిదండ్రులు బాగున్నా చుట్టుపక్కల అందరూ వెళ్ళి అమ్మ ఏడుస్తున్నాడు పిల్లడు ఏడవకూడదు, మీరు అర్జెంటుగా ఏం పోయింది అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి. అక్కడ తీసుకెళ్తే కానీ అమ్మ నువ్వు చిన్నపిల్లవే నీ గురించి కదా చెప్పేది, తీసుకెళ్తే కానీ ఈ ఏడుపు మానరు. ఈ చుట్టుపక్కల నలుగురు మాట విని వెళ్ళకూడదు అనుకున్నా సరే వీళ్ళు ఊరుకోవట్లేదు కాబట్టి వెళ్ళేటువంటి తల్లులు ఎంతమంది లేరు? పిల్లలకి దిష్టి తగులుతుందని ఇంతెంత బొట్లు పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? మెడకొక చిన్నదే, కాలుకొక చిన్నది పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? విశ్వాసులమే. అహజ్య కన్నా గొప్పలు మనం ఈ మాటలో చెప్పాలి అంటే, అహజ్య రోగి అయినప్పుడు వెళ్ళాడు దేవతల దగ్గరికి. మనము చిన్న పని, కాని పని, అయిన పని కాడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. తెలిసి తప్పు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటే ఊరుకున్నటువంటి దేవుడు మన దేవుడు కాదు. అయితే చల్లగానే ఉండు, లేకపోతే ఇప్పుడు విగ్రహారాధన లేకపోతే తంత్రాలు మంత్రాలు వీళ్ళ మాత్రమే కాదు, క్రైస్తవ్యంలో కూడా విగ్రహారాధన ఉంది. నా మందిరంలోనికి వెళ్తే మీరు స్వస్థపరుస్తారు, నేను ప్రార్థన చేసినటువంటి నూనె లీటర్లు తాగేస్తే స్వస్థపడిపోతారు. మళ్ళీ దాంట్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది, ఒకసారి వస్తే స్వస్థపడరు. ఎన్నిసార్లు రావాలి? 5 సార్లు, 7 సార్లు, 9 సార్లు. బేసంఖ్య, దేవుడికి బేసంఖ్య అంటే మేబీ ఇష్టమేమో మనకు తెలియదు, కానీ ఆ 7, 3, 5 సార్లు వస్తేనే మనము స్వస్థపడుతాం. విగ్రహారాధన కన్నా మరీ ఎక్కువ ఇది. అక్కడికి వెళ్తే ఏముంటుందంటే వాళ్ళు పెద్ద పెద్ద మ్యూజిక్ పెట్టేసి, సౌండ్ సిస్టమ్ పెట్టేసి, అటొక 5గురు ఇటొక 5గురు పెట్టేసి ఏదో అడాబిడి చేస్తుంటే అక్కడ ఏదో జరిగిపోతుందని మీరు అనుకుంటారు తప్ప అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు, లేకపోతే అక్కడైనా మోడర్న్ దేవుడు ఇక్కడ నార్మల్ దేవుడు ఉంటారా? ఎక్కడైనా దేవుడు ఎక్కడైనా ప్రార్థనే. కానీ మనలో ఉన్నటువంటి ఆ పైచ్యం ఏంటంటే దూరపు కొండలో అది ఎక్కడేదో జరిగిపోతుంది, అందరూ వెళ్తున్నారంటే ఏదో జరుగుతుంది కాబట్టి మనం కూడా వెళ్ళాలి. మనం కూడా ఏదన్నా జరుగుతుందేమో, వెళ్ళకపోతే ఏదో బాధపడతాను, ఒకసారి వెళ్ళి వచ్చేస్తే పోతుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరుకుంటారంటే ఊరుకోరు, వెంటనే నీ ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. అమ్మ వాళ్ళకి ఏం పని పాట ఉండదు, వాళ్ళకి ఒక బిజినెస్. అమ్మ వందనాలు, పోయిన వారం వచ్చావు కదా, ఈ వారం కూడా రామ్మ బాగుంటుంది, మేలు జరిగిద్ది అని చక్కగా చల్లగా మాట్లాడతారు. అమ్మో మా పాస్టర్ ఉన్నారంటే బాగోపోతే ఒక్క ఫోన్ చేయడు, వెళ్ళి చూడు చక్కగా ఫోన్ చేశారని ఇక అక్కడికి దారి మొదలెడతారు. అది బిజినెస్ ట్రిక్స్ అవి అంతే. చాలామంది ఈ విషయాలు తెలియక చిన్న ఆపద వచ్చినా అదొక సెంటిమెంట్ లాగా అక్కడికి వెళ్తేనే స్వస్థత, అక్కడ కొన్ని సార్లు వెళ్తేనే స్వస్థత, అక్కడ ప్రార్థన రాయించుకుంటారు, ప్రార్థన అక్కడ టవలో కచ్చిపో ఏదో చెప్తారు, అదేదో కొన్ని తీసుకుని రావటం మించి ఏం జరగదు. అహజ్య లాగానే మనమందరం ప్రయత్నిస్తూ ఉన్నాం. బైబిల్ సెలవిస్తున్నమాట, మీరు ఎవరైనా బలహీనలు ఉంటే సంఘ పెద్దల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన. అంతెందుకు, విశ్వాసంతో మీరు ప్రార్థన చేసుకున్నా, అంతేగాని పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పలానా చోటుకు వెళ్ళండి, పలానా సార్లు వెళ్ళండి అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. అది మీరు విన్నారంటే మీరు కూడా పచ్చి విగ్రహారాధకులే లెక్క, అంతే. అక్కడ మీరు లెక్క అప్పచెప్పాలి. అహజ్య కూడా మీకులాగానే ఆలోచించి ఏం చేశాడు అంటే, గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా ఉన్నాడు అని సంగతి తెలుసు కూడా ఎవరి దగ్గరికి పంపించారంటే బయల్జేబూబు అనే దేవత దగ్గరికి.
బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఈ బయల్జేబూబు అనేటువంటి ప్రస్తావన మనం చూస్తాం. ఎవరు ఈ బయల్జేబూబు అంటే, ఇంతకు ముందు వరకు మనం ఒక దేవత పేరు విన్నాం. ఏం పేరు? బయలుదేవత. ఈ బయల్జేబూబు వారు అంటే వాళ్ళ కొడుకు. అంటే నిజమేనమ్మా, వాళ్ళ కొడుకు. అంటే మీ చరిత్ర ఒక లైన్ లేదు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ పడతారు. ఈ బయల్జేబూబు ఎవరంటే బయలుదేవత యొక్క రాకుమారుడు. ఈయన తండ్రి బయలుదేవతకు గుడి కట్టాడు, కొడుకు వాళ్ళ కొడుకుకి స్టార్ట్ చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే బయల్జేబూబు, కావాలంటే మీరు క్రొత్త నిబంధనలో కూడా ఒకసారి చూద్దాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనం. ఇతడు బయల్జేబూబు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని ఎవరితో చెప్తున్నారు ఈ మాట? పరిసయ్యులు ఎవరిని అంటున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని అంటున్నారు. ఎవరు ఈయన? ఎవరో తెలుసా? ఈయన బయల్జేబూబు పట్టినవాడు అంటే దెయ్యములు పట్టినోడు అయ్యి దెయ్యముల ఆత్మ కలిగి దెయ్యాల్ని వదిలిస్తూ ఉన్నాడు అని పరిసయ్యులు చెప్తా ఉన్నారు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి బయల్జేబూబు క్రొత్త నిబంధనలో రూపాంతరం చెంది ఎక్కడికి వచ్చిందంటే దెయ్యం కింద, సాతాను కింద. కాబట్టి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనకు అక్కడ కనపడుతుంది, మీరు చదవవలసిన లేదు. ఈ అహజ్యా ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలులకి ఎంతోమంది దేవతలు ఉంటే మరొక క్రొత్త దేవుడిలో ఒక మంచి రాకుమారిని ప్రవేశపెట్టడం చూసాం. మీరందరూ వెళ్ళి ఏం చేస్తారంటే, ఆ బయల్జేబూబు దగ్గరికి వెళ్ళి, నేను రోగినయ్యాను కదా, నా రోగము తగ్గి నేను స్వస్థపడగలనేమో విచారించుడి అని దూతల్ని దేవత దగ్గరికి పంపించారు. ఎప్పుడైతే దూతలు ఆ బయల్జేబూబు దగ్గరికి వెళ్తున్నారని దేవుడికి తెలిసిందో, దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏలియాని పిలిచి, ఏలియా, అహజ్యా దూతల్ని బయల్జేబూబు దేవత దగ్గర పంపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దూతలను ఎదుర్కొని ఏమని చెప్పాలో తెలుసా? నీ రాజు ఏ మంచం మీద అయితే ఉన్నాడో ఆ మంచం మీదే చనిపోతాడు. ఒకసారి ఆ మాట చదివి నేను ముందుకు వెళ్తాను చూడండి. 4వ వచనం. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కడ మంచం మీద నుండి దిగి రాకుండా నువ్వు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే ఏలి మాట చెప్పాడు, దేవదూతలు అందరూ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరో ఒక ఆయన మా దగ్గరికి వచ్చి, నీ రాజు మంచం మీద ఉన్నవాడు మంచం మీదనే చనిపోతాడు అని చెప్పారయ్యా, ఎలా ఉంటారు అని అడిగితే 7వ వచనంలో మనకు కనపడుతుంది, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగను. అతడు గొంగలు ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకుని వాడని ప్రత్యుత్తరమేగా ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను. ఆ దూతలు అడుగుతున్నారు. దూతలను రాజు అడిగితే ఎలా ఉంటారంటే గొంగలు ధరించుకుని ఇలా ఉంటాడా అని చెప్పగానే రాజు ఏమని చెప్పాడు తెలుసా? ఆయన మరెవరో కాదు, ఏలియా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే రాజుకి ఏలియా గురించి పూర్తిగా తెలుసు. ఏలియా ఎటువంటి వాడో రాజుకి తెలుసు. మరెందుకు ఏలియా దగ్గరికి వెళ్ళకుండా ఈ బెల్జూబేల్ దగ్గరికి ఎందుకు పంపించాడు? ఎందుకు బయలుదేవత యొక్క కుమారుని వద్దకు పంపించారు? రాజుకి కోపం వచ్చేస్తుంది. మీరు వెళ్ళి ఏలియాని నా దగ్గరకు తీసుకుని రండి. 9వ వచనం. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన యొక్కనిని వాని 50 మందితో కూడా ఏలియా వద్దకు పంపాను. అతడు కొండ మీద కూర్చునుండగా అధిపతి ఎక్కి అతని సమీపముగా పోయి, దైవజనుడా, నీవు దిగువ రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడు నేను. ఇక్కడ స్వస్థత పొందడం కోసం ఈ 50 మంది మీద అధికారైనటువంటి వ్యక్తిని ఏలియా దగ్గరికి పంపల. నీవేంటి నాకేంటి ఇలా చెప్పడం ఏంటని ప్రశ్నించడానికో దండించడానికో శిక్షించడానికో మరెందుకో తెలియదు కానీ పిలిపించుకురమ్మని చెప్పాడు. ఎప్పుడైతే 50 మంది కొండ కింద ఉన్నారు, 50 మందికి అధిపతి వాడు కొండ మీదకి వెళ్ళి చెప్తా ఉన్నాడు, దైవజనుడా మా రాజు నిన్ను రమ్మంటున్నాడు. ఏలియా ఏం చేశాడు అంటే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ఏలియా,
10వ వచనం, నేను దైవజనుడిని అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మందికి అధిపతి అని చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించను. ఎంత గర్వం అంటే అహజ్యాకి, 50 మంది చచ్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇంకొక 50 మంది, ఆ 50 మందికి అధిపతిని మళ్ళీ పంపించారు. సేమ్ ప్రొసెసర్. మళ్ళీ అగ్ని దిగి వచ్చింది, ఆ 50 మందిని చంపేసింది. అహజ్యా తగ్గల. మళ్ళీ 3వ రౌండ్, 50 మందిని 50 మందికి అధిపతిని పంపించారు. ఈ 50 మందికి అధిపతి అయిన వాడు తెలివిగా వ్యవహరించాడు. వెళ్ళిపోయి గర్వంగా మాట్లాడాల. ముందే మోకాళ్ళుని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను నేను ఒక జీతగాడిని, నా యందు దయించి రాజులా చెప్పాడు దిగిరా. ఎప్పుడైతే మోకాళ్ళుని రిక్వెస్ట్ చేశాడు, వెంటనే ఏలియా అతనితో పాటు రాజు దగ్గరకు వచ్చారు. 50, 100 అయ్యొక 2, 102 మందిని చంపేశాడు. అంటే ఏలియా రాగానే రాజు ఏం చేయాలి? తప్పైపోయిందని ఇందక్కడ 50 మందికి అధికారి ఏ విధంగా అయితే మోకాళ్ళుని రిక్వెస్ట్ చేశాడు, అలా చేస్తే మేబీ ఆ రోగం ఏమయ్యేది? తగ్గేదేమో. చెప్పాను కదా, తెలిసి తప్పు చేశాడు ఈ అహజ్యా, తెలిసి తప్పు చేశాడు. మొదటి తప్పు, దేవుని దగ్గరికి వెళ్ళకుండా, ఏలియా దగ్గరికి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే బయల్జేబూబు దగ్గరికి వెళ్ళాడు. రెండవ తప్పు ఏంటంటే ఏలియా తన దగ్గరకు వచ్చినప్పుడైనా సరే ఏలియా నా గురించి దేవుని వద్ద విజ్ఞాపన ప్రార్థన చేయమని అడిగితే బాగుండేది. అలా అడగకుండా ఏం చేశాడు అంటే, నేను ఈ మాట చెప్పి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. 16వ వచనం, అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు వాడు లేడనుకుని నీవు ఎక్రోను దేవత యోగ బయల్జేబూబు వద్దకు విచారణ చేయుటకు దూతలను పంపితివే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని చెప్పెను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. ఏలియా వచ్చినప్పుడైనా సరే నా గురించి ప్రార్థన చేయమని అడగాల్సింది, అప్పుడు కూడా ప్రార్థన చేయలే. అహజ్యా యొక్క గర్వము, నేను అనేటువంటి తలపొగురు అహజ్యా ఏం చేసిందో తెలుసా? అర్ధాంతరంగా చంపేసింది. 102 మందిని అక్కడికక్కడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి చంపించేసాడు. అంటే ఎంత గొప్పోడు. ఏలియా వస్త్రధారణ చూసి ఇతను ఏలియా అని చెప్పాడు. ఏలియా గురించి తెలుసు, దేవుడి గురించి తెలుసు, అన్నీ తెలిసి చివరికి ఆ విగ్రహారాధన వదలలేకపోయాడు. తనలో ఉన్నటువంటి గర్వము, అహంభావము వదలలేకపోయాడు. తన తల్లిదండ్రులు ఎలాగైతే చనిపోయారో అలాగే ఈ అహజ్యా కూడా చనిపోయాడు. తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా అంటే క్షమిస్తాడా? మీరు కూడా తెలిసి అక్కడ కానీ ఇక్కడ కానీ ఆ దేవుడి దగ్గర కానీ ఈ దేవుడి దగ్గర కానీ ఆ తైలమని ఈ కచ్చీపని ఆ దండని ఈ బొట్టు అని మీరు ప్రయత్నం చేశారనుకోండి, దేవుడు ఊరుకుంటాడా అంటే ఊరుకోడు. పుడతంగానే గొంతలకు తీసుకెళ్ళాలి, పుడతంగానే అక్కడ తీసుకెళ్ళాలి, అక్కడే ఎంటుకలు తీయాలి దేవుడు అని చెప్పాడు బైబిల్లో. అక్కడే ఎంటుకలు తీయాలి, ఆ ఎంటుకలే నాకు కావాలి దేవుడు అని చెప్పాడా? చెప్పలేదు కదా. తర్వాత నన్ను ఏమైనా అనుకుని పర్లేదు, మీకు తెలియాలని చెప్తా ఉన్నాం. ఆచారాలు దేవునికి ఇష్టం కాదు. చాలామంది క్రైస్తవులు అయ్యండి కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉన్నారు, క్రైస్తవులు అయ్యండి విచిత్రమైనటువంటి పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. జాగ్రత్త. తెలిసి తప్పు చేస్తే దేవుడు అస్సలు ఊరుకోడు. అహజ్యా మంచం మీద ఉన్నవాడు కనికరం లేకుండా ప్రవర్తించాడు. దేవుడు కూడా కనికరం లేకుండా మంచం మీద ఉన్నవాడు మంచం మీదే చెప్పాలి అంటే చంపేశాడు. అంతే. దేవుడు దగ్గరకు రావాల్సిన పరిస్థితులు రాలేకపోయాడు. ఏలియా వచ్చినా అడగలేకపోయాడు. దేవుడు ఊరుకోలేదు. ఈ రాత్రికాల సమయం నేను ముగిచేస్తూ ఉన్నా. మీరు కూడా అహజ్యా వలె విగ్రహారాధన వైపు వెళ్తున్నారేమో, అన్య దేవతకు సంబంధించినటువంటి ఆచారాలు మీరు దేవుని దగ్గర చేస్తూ ఉన్నారేమో, లేకపోతే అక్కడికని ఇక్కడికని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో. సేవకునిగా హెచ్చరిస్తూ ఉన్నా, అటువంటి అన్ని చేస్తే ఎక్కడి నుంచైనా మానేసేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సేవకుని దగ్గరికి రండి, దేవాలయంలోనికి రండి, దేవుణ్ణి అడగండి. దేవుడు తప్పక మీ ప్రార్థనలకు ఇస్తాడు. కాదు అని తెలిసి తప్పు చేస్తే దేవుడు మాత్రము క్షమించడు. జాగ్రత్త.